అందరికీ నమస్కారం. క్రియేటివ్ ఐడియాస్ విత్ శివచంద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొక సరికొత్త క్రియేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కత్తెర గురించి తెలుసుకుందామండి. కత్తెర సానబట్టేది ఎలా అనేది తెలుసుకుందాం. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. కత్తెర వాడే వాళ్ళకి, టైలర్స్కి. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. టైలర్స్కు కత్తెర వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈరోజు కత్తెర చూశారు కదా, ఈ కత్తెర ఇది చాలా ఏళ్ళు అయిందండి. ఇది తీసుకొని ఈ కత్తెరను సాన ఎలా పడతాము, మన ఇంట్లోనే ఎలా సాన పట్టుకోవాలి అనే దాని గురించి మీకు వివరిస్తానండి. ఈ వీడియో చేస్తున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని చేస్తున్నాను. బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, మనమే సొంతంగా చేసుకోవచ్చు. చూడండి, ఈ కత్తెర పదును ఎలా ఉందో చూద్దాం. చూడండి, అస్సలు కట్ కావట్లేదు, కొంచెం కూడా కట్ కావట్లేదు. చూడండి, చూశారు కదా, కొంచెం కూడా కట్ కావాలి. ఈ కత్తెరను పదును పెట్టుకోవడానికి మనకు ఇలాంటిది, దీన్ని ఫైల్ అంటారండి, లేదంటే ఆకురాయి అంటారు. స్క్వేర్ షేప్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇది ప్రతి ఇనుప అంగడి షాప్లో, టూల్స్ అంగడి షాప్లో దొరుకుతుందండి. ఇది చీరలు బోల్టాలు అమ్ముతారు కదండి, ఆ షాప్లో దొరుకుతుంది. ఇలాంటిది ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. తర్వాత సాన ఎలా పట్టాలో చూద్దాం. కత్తెర ఇది కదండి, అస్సలు కట్ కావట్లేదు. చూడండి, కొంచెం కూడా కొద్ది కట్ అయింది. చూడండి, చాలా తక్కువ ఉంది పదును. కట్టే కావట్లేదు, చాలా తక్కువగా ఉంది. దీనికోసం మనం ఏం చేస్తామంటే కత్తెరని ఇలా పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇలా పట్టుకోవాలి. ఆకురాయి అయింది కదా, ఫైల్ అంటారు కదా, దీన్ని ఇలా పట్టుకొని టేపర్ ఇది చూసారా, పదును ఒక సైడే ఉంటుందండి కత్తెరకు. ఇక్కడ ఒక సైడ్ మాత్రమే పదును ఉంటుంది. రెండు కత్తెరలు క్లాత్ పడుతుంది కదా, ఆ మధ్యలో సైడ్ మాత్రమే పదును ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఏటవాలుగా పెట్టుకోవాలండి. కత్తెర ఏటవాలుగా పెట్టుకొని ఫైల్ని కూడా ఇక్కడ ఎంత వాల్ ఉందో ఆ లెవెల్కే పట్టుకొని మనం కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా అనాలి. ఇప్పుడు ఒకసారి అన్నాం కదా, చూడండి, కత్తెర కొంచెం అట్లా వాలుగా ఉండాలి, ఇది కూడా కొద్దిగా వాలుగా ఉండాలి. మనం కౌంట్ చేసుకుంటాం. 3 అయ్యాయి కదా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అనాలండి. ఇటు సైడ్ అనకూడదు, ఏమున్నా ఇలాగే అంటూ ఉండాలి. 5, 6, 7, 8, 9, 10. ఇది ఒకటి అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకోసారి ఇది కూడా 18 ఉంది కదా, కొంచెం వాలుగా పెట్టుకోవాలి. దీన్ని కూడా కొద్దిగా వాలుగా పెట్టుకొని కిందికి 1, 2, 3 పూర్తిగా వచ్చేటట్లు రావాలండి. ఒకే స్ట్రోక్లో పూర్తిగా రావాలి. ఇలా ఈ విధంగా 4, 5, 6, 7, 8, 9, 10. మనకు ఇలా చూసినప్పుడు మనకు బాగా తెలుస్తుందండి పూర్తిగా అయిందా లేదా అనేది. మనం ఇలా పట్టుకున్నప్పుడు చేతికి కూడా తెలుస్తుంది పదును. ఇట్లా చేసినప్పుడు కొద్దిగా మెటల్ సైడ్కి వచ్చింది, దాన్ని మనం ఇట్లా పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసినామంటే ఒకసారి అంత మెటల్ అంతా సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం కొంచెం తేడా వచ్చిందా లేదా అనేది. చూడండి ఎలా కట్ అవుతుందో. చూడండి,
చూడండి అయింది కదా. మనము ఒకవేళ ఇంకా ఇప్పటికి కూడా కట్టు కాకుండా ఉంటే ఇదైతే వచ్చేసింది పదును. ఇంకా కట్టు కాకపోతే తర్వాత కూడా మళ్ళీ మనం ఇంకొక 5 సార్లు 10 సార్లు ఇలా అనుకొని ఇలా అనాలి. ఇట్లా ముందుకే అనాలండి. ఇలా సూదిగా ఉంటుంది కదా కత్తెరకు, అటు సైడ్కి లాస్ట్కు అటు సైడ్కే రావాలి. స్టార్టింగ్ ఇక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఎడ్జ్కి ఇటు రావాలి. ఇట్లా మళ్ళీ ఒక 5 సార్లు 6 సార్లు లేదంటే 10 సార్లు అట్లా అనుకోండి. ఇప్పుడు 5 సార్లు అన్నాం కదా ఇట్లా రాకపోతేనే అనుకోండి. వచ్చే వరకు చేస్తూ ఉండండి. చేసిన తర్వాత ప్రతిసారి ఒకసారి ఇలా గట్టిగా వస్తాయండి. ఏదన్నా మెటల్ ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి ఇంకా ఎక్కువ పదును అవుతుంది. చూడండి చూసారు కదా. మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి చాలా చాలా బాగా వచ్చింది కదా. ఇది ఒక్కసారికే కట్ అయిపోతుంది. కత్తర్లే కాకుండా ఇలాంటి కట్టర్స్ అనేటివి కూడా ఉంటాయి కానీ చిన్న చిన్నవి కట్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటివి ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ముందుకు వెనక్కి వస్తుంది కానీ ఇటు రావాలంటే రాదు. దీనికి ఏం చేయాలంటే మనం ఇట్లా ఒత్తి ఇట్లా సైడ్ కనాలి. సైడ్ కంటే పూర్తిగా ఇట్లా అయిపోయిన తర్వాత ముందు దీన్ని పదును చూపిస్తానండి ఎలా ఉందని. చూడండి లేదు కదా, అసలు లేదు, కొద్దిగా ఉంది అక్కడక్కడ. చూడండి అస్సలు కట్టుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా ఇలా పక్క తీసుకొని ఆకురాయితో ఇలా పట్టుకొని, ఇది టేపర్ ఒక సైడ్ కటింగ్ ఉంటుంది కదండి, కటింగ్ సైడ్ కొంచెం అట్లా వాల్చాలి. మన ఆకురాయిని కూడా కొంచెం అట్లా కిందికి తీసుకొని ఒకేసారి 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా పట్టుకొని మనం ఇలా అనేటప్పుడు చేతికి తగులుకోకుండా చూసుకోవాలండి. ఇది ఈ ఆకురాయి చేతికి తగిలితే దెబ్బ కొంచెం డ్యామేజ్ అవుతుంది స్కిన్. 2 3 4 5 6 7 8 9 10. మనం ఇది చేసేటప్పుడు ఈ యాంగిల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. లేకపోతే ఇట్లా చక్కగా పెట్టి ఇట్లా అంటే పదును రాదు. ఏమన్నా కొద్దిగా టేపర్ వాలుగా ఉండాలి. ఇది కూడా కొద్దిగా వాలుగా ఉండాలి. ఇలా అనాలి. ఇప్పుడు చూద్దామని ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది రాకపోతే మళ్ళీ కాసేపు ఇంకా కొద్దిసేపు అనాలి. ఎలా కట్ అవుతుందో చూడండి, చాలా బాగా కట్ అవుతుంది కదా. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. చూడండి చాలా బాగా కట్ అవుతుంది కదండి. చూడండి ఇలా కట్టర్లు కానీ కత్తెలు కానీ ఏవైనా ఇలా చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళకుండా మనం కత్తెర కింద పడకుండా ఉన్నన్ని రోజులు మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఒకవేళ కింద పడితే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దాకా కూడా ఇటు సైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదును పెట్టించకండి. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ సెంటర్లో ఓన్లీ ఇక్కడ మాత్రమే చేయించుకోండి. ఇక్కడ చేసుకుంటే ఏమవుతుందంటే మెటల్ అంతా తగ్గిపోయి కత్తెర వీక్ అయిపోతుంది. కాబట్టి ఏమున్నా మనం ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కే రావాలి.
కింద పడితే మాత్రం వాళ్ళ దగ్గరికి బయటికి వెళ్ళి చేయించుకోవాలి, పదును పెట్టే వాళ్ళ దగ్గరికి. వీలైనంత వరకు కింద పడకుండా చూసుకోండి. ఈ కత్తెర చూసారు కదా ఎంత బాగా పనిచేస్తుందో. చూడండి ఎంత స్మూత్గా. నేను కత్తెర ఎందుకు వాడతానో చూపిస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కత్తెర ఉంది కదా, దాదాపు 4-5 ఏళ్ళ నుంచి వాడుతున్నానండి. ఇది ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు ఇది కత్తెర. నేను ఎప్పుడైనా కొద్దిగా పదును తగ్గింది అనిపించుకుంటే నేను ఇందాక చూపించాను కదా, ఆ విధంగా చేసుకుంటూ ఉంటానండి. అంతే, ఎప్పుడు 10 రోజులకు 15 రోజులకు ఒకసారి అలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుందండి ఇప్పటికి కూడా. దీంతో కూడా నేను ఇప్పుడు ఏం వర్క్ చేస్తాననేది చూపిస్తాను. ఇప్పుడు మనం చేసాం కదా ఈ కత్తెరతో కూడా, ఇది ముందు దీంతో చేస్తూ ఉండేవాడిని. ఈ కత్తెర కొనకముందు ఈ కత్తెరతోనే చేస్తూ ఉండేవాడిని ఫస్ట్. ఇది కొంచెం లైట్గా ఉంది, స్ట్రాంగ్, కొంచెం పతలాగా హెవీగా లేదనేసి ఈ కత్తెర తీసుకున్నానండి. ఇది తీసుకున్నప్పటి నుంచి చాలా బాగా వర్క్ జరుగుతుంది. ఒక్కసారి కూడా నేను బయటికి వెళ్ళలేదండి పదును పెట్టించుకోవడానికి. నాకు ఎప్పుడైనా పదును తగ్గింది అనిపించుకుంటే నేనే అలా మీకు చూపించాను కదా, అలా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఏ వర్క్ దేనికి వాడతాననేది, ఏ వర్క్ వాడతాననేది చూపిస్తానండి మీకు ఇప్పుడు. నేను ఇప్పుడు చేస్తున్న వర్క్ ధోతీలు అండి, అవి జాయింట్ చేసి ఉంటాము, వాటిని కట్ చేస్తూ ఉన్నాను. కత్తెర ఒకటి మార్చి ఒకటి చేస్తున్నాను. దానికి తేడా ఏముంది అనేది నాకైతే పెద్ద తేడా ఏం అనిపించట్లేదండి. చాలా బాగుంది, రెండు బాగానే ఒకేలాగే అనిపిస్తున్నాయి. మార్చి చేస్తున్నాను, పెద్ద తేడా నాకేం తేడా అనిపించట్లేదు. ఇలా నేను దాదాపు నెలకు చాలా చేస్తూ ఉంటానండి, వేలల్లో చేస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగా కట్ అవుతున్నాయో, రెండు సేమ్ ఒకేలాగే ఉందండి, నాకేం తేడా అనిపించట్లేదు మార్చి చేస్తున్నా కూడా. ఒకవేళ మీకు ఏమైనా కత్తెర కింద పడింది అన్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఒక 50% సరిపోవచ్చండి ఈ విధంగానే. ఒకవేళ అంతకు మించి సరి కాకపోతే బయటికి తీసుకెళ్ళండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.